దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన పరిశుద్ధ దేవుని సంఘ పరిశుద్ధులైన మీ అందరికీ కూడా ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. దయతో రండి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు యొక్క పాద సన్నిధిలో మనం దేవుని కృప పొందుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైన రీతిగా లైవ్లోకి ఆహ్వానిస్తున్నాము. దయతో రండి, మీ అందరూ కూడా దేవుని కృప పొందుకోవడానికి, దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క మంగళవారము ఈ సమయం వరకు కూడా ప్రభు కాచి కాపాడుతూ వచ్చారు కనుక ఆయన కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం. మరి భూమి మీద జీవిస్తున్నాము. అది దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప. కనుక ఈ కృప పొందుకున్న మన జీవితాల్లో ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. దయతో రండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, ఈ రాత్రికాల సమయములో మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త నామమున మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ప్రేమించావు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీ పాదములకు వందనాలు. చీకటిలో ఉన్నాము, ఒకప్పుడు అంధకారములో ఉన్నాము, అజ్ఞానములో ఉన్నాము, భయంకరమైన మరణపు కోరలలో ఉన్నాము. అలాంటి మమ్ములను విడిపించి భూమి మీద ప్రియరక్షకుడవైన మిమ్మల్ని వెంబడించడానికి, మా దేవుడవైన మిమ్మల్ని అంగీకరించడానికి, మా జీవితంలో మాకు మీరిచ్చిన ఈ క్షేమం అంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా రక్షక, నీవు మమ్మల్ని వెదకి రక్షించి అబ్రహాము యొక్క సంతతిలోనికి తెచ్చి ఈనాడు మమ్మల్ని కన్న తండ్రి, నీ పిల్లలుగా మమ్మల్ని ఉండడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు. ఈ రీతిగా మమ్మల్ని మందిరములకు చేర్చి సంఘములో నాటి మరణము లేని ఒలేవ మొక్కల వలె ఉండునట్లుగా నాయన నీ పాద సన్నిధిలో నాటబడిన ద్రాక్ష వల్లిగా మేము వర్ధిల్లడానికి ఇస్తున్న కృప అంతటిని బట్టి మీకు వందనాలు. మాలో ఉన్న పాత స్వభావం అంతటినీ తీసివేసి, పనికిరాని పాత స్వభావం అంతటినీ, ఆ కారు ఆ స్థితి అంతటినీ తీసివేసి దేవుని కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా, దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలు భూమి మీద వర్ధిల్లాలని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ స్థితిలోనికి మేము రావాలని మా యందు ఆశపడుతున్న దేవుడు, మాలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించాలని, మాలో ఉన్న భయంకరమైన ఆ యొక్క దుష్ట తత్వాన్ని తొలగించాలని నీవు ఇష్టపడుతున్న దేవుడవు. మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడమైన మా తండ్రి, కన్న ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా జీవితాలు భూమి మీద ఎంతో తండ్రి వేదనకరమైన స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు మేము పొందవలసిన శిక్షా దండన యావత్తు నీవు పొంది మా యొక్క ఆ నరకప్రాయమైన త్రోవలో నుండి మమ్మల్ని తప్పించి జీవపు మార్గములోకి మమ్మల్ని నడిపించారు. మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా జీవాధిపతివి నాయనా, మరి నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కంటే నీ కృప ఉత్తమమైనది కనుక ఆ గొప్ప కృప మా జీవితాల్లో ప్రసాదించి మా జీవితాలు కట్టుకోవడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. కనుక నీ దాసుని పిలిచారు, ఒక్కనిగా ఎంత గొప్ప మహిమగల పరిచర్యను అప్పగించారు. ఈ పరిచర్య అంతట్లో కూడా నీవు చూపుతున్న కృపను బట్టి మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రియ స్వామి, నీకు స్తోత్రాలు. అలాగునే ఈ యొక్క నీ దాసునికి ఎంత గొప్ప పరిచర్య అప్పగించి ఆయా స్థలాలలో సంఘాలను గ్రహించి
సంఘాలలో పరిశుద్ధులనిచ్చి ఆ పరిశుద్ధుల కొరకై ప్రార్థించడానికి, ఆ పరిశుద్ధుల కొరకు నాయన యొక్క అద్భుతమైన పరిచర్య చేయడానికి నీ దాసునికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కన్న తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ముఖ్యంగా నీ దాసులు గౌరపేట పరిచర్యలో ఉన్నారు. నీ దాసునికి మీరు తోడయుండి తగిన కృప చూపమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కన్న తండ్రి, నీకు వందనాలు. అలాగునే మరి ఇంతవరకు ఆ ఉదయకాలం నుండి కూడా పరిచర్యలో సహాయపడుతూ వచ్చారు. వివాహం చేయడానికి, వివాహ వర్తమానం ఇవ్వడానికి, అలాగనే అక్కడి నుంచి తిరిగి మరలా నాయన గౌరపేట వెళ్ళడానికి నీ దాసునికి పరిచర్యలో మీరెంతో సహాయం చేస్తూ వస్తున్నందుకు వందనాలు. అయితే నాయన, మేము నాటబడి ఉన్నాము గనుక మేము ఈ రీతిగా నీ వాక్యము చేత పోషింపబడటానికి, నీ వాక్యము చేత నాయన వర్ధిల్లడానికి మా జీవితంలో చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా ఆశీర్వాదకరమైన పరిస్థితి మా జీవితంలో అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నావు. మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. గనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ కృపనే కోరుతూ, మీ కృపనే నాయన మరి నీ కృప మీదనే ఆధారపడుతూ నిన్ను వేడుకుంటున్నాము. ఈ రాత్రి నాయన సహవాస పరిశుద్ధులు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు, ఆయా సిటీస్లో ఉన్నారు, నాయన మరి ఆయా దేశాల్లో ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, అనారోగ్యాలతో ఉన్నవారిని స్వస్థపరచండి, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిని మీరే ముట్టండి. ఆయన అలాగే ఆదరణ లేక ఆప్తులను కోల్పోయి ఆదరణ లేక నాయన మరి ఆ దూర ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. ఆయన ఎన్నో రీతులుగా నీ కృపను మేము అనుభవిస్తున్నాము. అందుకే ఆనాడు పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అని అంటున్నాడు. గనుక ఆ కృప మేము పొందుకోవడానికి ఈ రాత్రి మాకు సహాయం చేయమని, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ, పాటల్లో వర్తమానంలో తోడై ఉండండి. అలాగే అన్ని విషయాల కృప చూపించండి. ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి సమయంలో పాటలు పాడుకుందాం. విడువవు నన్నెన్నడైనను పడిపోకుండా కాయు రక్షక అనే పాట కొత్త ప్రతుల్లో 425, పాత ప్రతుల్లో 365. 425, 365 ఈ పాట మనం పాడుకుని ప్రభువుని స్తుతించుకుందాం. పిల్లారా, మన పాటల ప్రతుల్లో నుంచి 425, 365. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. విడువవు నన్నిక లేపెడివాడవు నీ
చేసితివి ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక ఆదామవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను ఆదామవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై సాకులు చెప్పిన విడువక తననే నాయకునిగా నియమించితివి సాకులు చెప్పిన విడువక తననే నాయకునిగా నియమించితివి విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక పడిపోవువా తెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ప్రియులారా, మరొక పాట పాడుకుందాం. మన పాటల ప్రతిలో నుంచి 390 సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని అనే పాట మన కొత్త ప్రతుల్లో 390 అండి, పాత ప్రతుల్లో 337. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని అనే పాట. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని యేసుని రాజ్యము సమయము వచ్చెను యేసుని రాజ్యము
రక్షణను పొందేదవు నీవు విశ్వసించినా, నీవు విశ్వసించినా. సోదరుడా మా ప్రభు యేసుని, సోదరుడా పాప ప్రభు యేసుని. మనుజ వచ్చేను, మనుజ ఈ స్వర్గము దిగి వచ్చేను, తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను, ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను. సోదర ప్రభు యేసుని పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను, పాములకై తనదు రక్తము కార్చెను, ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. పిల్లరా, మరొక పాట పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి 348వ పాట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అనే పాట 348 కొత్తది. పాత ప్రతుల్లో 303వ పాట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అనే పాట పాడుకుని ప్రభువుని స్తుతించుకుందాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా, యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైన, అవనిలో అగచాట్ల పాలైన, అపదు శాంతి ఆత్మకు ఇలలో, అపదు శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు రణము మరణము చూచి కలుగదు మరు మనసు, కరువు రణము మరణము చూచి కలుగదు మరు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయెను, ప్రవచనములు సంపూర్ణములాయెను, యూదులు తిరిగి
వచ్చుచున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చే కదా. ప్రభు యేసు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చే కదా. సిలువను రక్తము చిందించియును, సిలువను రక్తము చిందించియును, బలియాయెను ఆగనుడు మనకై. బలియాయెను ఆగనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పిల్లరా, మంచిదండి. శ్రేష్టమైన సమయంలోకి వచ్చాము. మరి క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వర్తమానంలోకి వెళదాము. మరి ఈ సమయంలో కుమారుడు రంజిత్ పాల్ వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, దేవునికి ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో మీకు వందనాలు, కృతజ్ఞత చెల్లించుకుంటూ వస్తున్నాము స్వామి దేవ. మరి ఈ విధంగా మేమందరం కూడా మీ సన్నిధిలో కూడి మరి ఈ విధంగా మరొకసారి మేము ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం దేవ. ఈ విధంగా మరి ప్రార్థన చేయడానికి మీరు మాకు కృపను చూపుతూ వచ్చారు. ఈ విధంగా మీరు మాకు ప్రార్థన చేయడానికి కృపను చూపుతూ వచ్చారు. మరి నీకు వాక్యానికి మేమందరం కూడా సిద్ధపడుతూ ఉండగా మరి ప్రార్థన యందు అదేవిధంగా మరి పాటల యందు కూడా మీరు మాకు తోడేయండి. ఈ విధంగా మీరు మాకు తోడైనందుకు, ఈ విధంగా మీరు మమ్మల్ని నీ యొక్క వాక్యంలోకి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మరి అనుదినము కూడా ఈ యొక్క లైవ్ పరిచర్య ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నిండు మనసుతో నీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ మన ప్రభువును రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తునంత శక్తితో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పిల్లరా, అందరికి వందనాలండి. మరి ఉదయకాలం దైవజనులు మన ఆత్మీయ తండ్రి మెంటేవారి తోట సహవాసంలో యాతం నాగేశ్వరరావు గారు, అలాగనే ఆదిలక్ష్మి గారు, వారి కుమారుడు నాని బాప్తిస్మం ఇచ్చి పేరు మార్చారు, రవికిరణ్. మరి ఈరోజు తన యొక్క వివాహ వర్తమానము, వివాహకర్తగా
మన ఆత్మీయ తండ్రి ఉదయకాలం అక్కడ ఆ వివాహం జరిగించడానికి దేవుడు ఎంతో కృప చూపుతూ వచ్చారు. చక్కని వివాహ సందేశాన్ని ఇచ్చి చక్కగా నూతన దంపతులను హెచ్చరించి ఒకరి పట్ల ఒకరు ఎలా జీవించాలి, ఎలాంటి జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతోంది అనే ఈ విషయాలు చక్కగా నేర్పించి మరి అక్కడ బోధించడం జరిగింది. ప్రభునందు ప్రిలారా, అలాగనే అది ముగించుకొని ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది. ఈరోజు గౌరవపేటలో ప్రార్థనా కూడికను ప్రారంభించాం. మళ్ళా సోమవారం ఆచంట, మంగళవారం గౌరవపేట, ఇక శుక్రవారాలు వస్తే మెంటేవారి తోట, వేంపాడు, ఇవన్నీ కూడా మీకు తెలిసిన సంగతులే. ఈరోజు గౌరవపేట వెళ్ళి ఈ రాత్రి గౌరవపేట పరిచర్యను ముగించుకొని మళ్ళా రేపు ఉదయం వేమవరములో ఒక ఆదరణ కూడిక లేక జ్ఞాపకార్థ లేక ఆదరణ కూడిక. సెట్టెం సూర్యారావు గారు ప్రభునందు నిద్రించారు కదా, మరి వారి యొక్క ఆదరణ కూడిక వారి కుటుంబీకులకు, అలాగనే వారి యొక్క భార్య, వారి కుమార్తెలకు, వారి కుమారుడు, అలాగనే వారి కుటుంబాలకు, మరి వారందరికీ రక్త సంబంధాల అందరికీ ఆదరణ కూడిక రేపు ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ రాత్రి గౌరవపేట ముగించుకొని రేపటికి వేమవరం వెళతారు గనుక వారి ప్రయాణాల కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగనే వారు వెళుతూ మరి రాత్రి పరిచర్య మనకు అప్పగించారు కనుక మరి మనం కొనసాగించుకుందాం. ఒక పాట, ఒక 2-3 చరణాలు పాడుకొని మనం సాగుదాం. 572వ పాట, ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి. 572, 484. ఈ పాట మనం పాడుకుందాం. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి అనే పాట. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్ము, భీకర ధ్వనితో రానిమ్ము. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్ము, భీకర ధ్వనితో రానిమ్ము. ఏలియా మొరపెట్టగానే మేఘములు కారుగమ్మేనో, ఏలియా మొరపెట్టగానే మేఘములు కారుగమ్మేనో. మోపైన వాన భువిపైన కురిసే, మోపైన వాన భువిపైన కురిసే. మాదీనా ప్రార్థన వినుమా, మాదీనా ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్ము, భీకర ధ్వనితో రానిమ్ము. కడవారి వాన కాలమున వర్షము దయచేయు మిలలో, కడవారి వాన కాలమున వర్షము దయచేయు మిలలో. పైరు మొలుచున్నట్లు ప్రతి చేనులోను, పైరు మొలుచున్నట్లు ప్రతి చేనులోను మెరుపులను పుట్టించుమో, మెరుపులను పుట్టించుమో.
ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్మో, ధ్వనితో రానిమ్మో. దేవాని స్వాస్యము మీద సమృద్ధిగా కురిపించుము, దేవాని స్వాస్యము మీద సమృద్ధిగా కురిపించుము. దాహముతోనో డస్సినామమ్మో, దాహముతోనో డస్సినామమ్మో, బలపరచి స్థిరపరచుము, బలపరచి స్థిరపరచుము. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్మో, భీకర ధ్వనితో రానిమ్మో. ఆత్మీయ గొడ్డుతనములో నలమాటించుచున్నా మాకు, ఆత్మీయ గొడ్డుతనములో నలమాటించుచున్నా మాకు. ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి, ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి, ఉజ్జీవింపజేయుమమ్మో, ఉజ్జీవింపజేయుమమ్మో. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, భీకర ధ్వనితో రానిమ్మో, భీకర ధ్వనితో రానిమ్మో. మంచిది ప్రిలారా, వేడుకోవాలి మన ప్రభువుని. కడవరి కాలములో ఆయనకు ఆత్మవర్షమును వాక్యవర్షమును కడవరి కాలముందు మన జీవితాల్లో సమృద్ధిగా కురిపించున్నట్లుగా మనం ప్రభు పాదాల మీద పడి ఆయన వేడుకోవాలి. మంచిది, దేవుని వాక్యములోకి వెళదాము. కొలస్సీలకు రాసిన పత్రిక, దేవుని కృపగల లేఖన భాగములలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత ఆశీర్వాదకరమైన లేఖన భాగములో చూడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రశస్త రక్తధారులు మా మీద కుమ్మరించి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుము. మీ లేఖనాలు చదవడానికి కానీ బోధించడానికి కానీ ఏమాత్రం కూడా అర్హత లేని నిష్ప్రయోజక జీవితము. ఎందుకంటే నీవు పరమ పరిశుద్ధుడవు,
నీకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలమని చెప్పిన గొప్ప దేవుడవు. పరిశుద్ధుడవు, పవిత్రుడవు, నిర్దోషివి, నిష్కల్ముషుడవు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడివి. అందుకనే భూమి మీద నిన్ను గూర్చిన లేఖనాలు కూడా, నిన్ను గూర్చిన ప్రవచించిన ప్రవచన ఓక్తులు కూడా అంత పవిత్రమైనవి. అందుకని మా నోట వాటిని పలుకుటకు కానీ వాటిని ఉచ్చరించుటకు కానీ యోగ్యుడమైతే కాదు. ముఖ్యంగా నేను మరి అలాంటి యోగ్యుడనైతే కాను. అయితే నీ దాసుడు అప్పగించిన పని నెరవేర్చాలి అన్న ఆ సంకల్పంతోనే సాగుతున్నాను తప్ప మీరు ధైర్యపరచాలి, మీరు బలపరచాలి, ఈ రాత్రి నీ రక్తధారలతో నన్ను కడిగితే తప్ప నేనేమాత్రం కూడా నిలబడి మాట్లాడడానికి నీ పక్షంగా ఏమాత్రమో యోగ్యుడను కాను అని శిరస్సు వంచి హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. ఈ రాత్రి నన్ను బలపరచుము, ముఖ్యంగా నా క్షేమము కొరకు, వింటున్న వారి క్షేమము కొరకు నీ మేఘములో నన్ను దాచి నన్ను బలపరిచి నాకు నీ మాటలు అందించమని కోరుతూ ప్రార్థిస్తూ మహిమాఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ యేసు ప్రభువు పేరటడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన యొక్క పరిశుద్ధ లేఖన భాగము చాలా శక్తివంతమైన లేఖన భాగము. మనతో ఏమని మాట్లాడుతుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. చూసారా, పైనున్న వాటిని వెదికితే మనకు కలిగే మొట్టమొదట దర్శనం ఏదంటే, అద్భుతమైన మాట చెప్తున్నాడు భక్త పౌలు కొలస్సీలకు రాస్తూ. ఏమనంటే, అక్కడ చూడండి, అక్కడ అన్నాడు కదా, పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఏ దర్శనాన్ని మనం కలిగి ఉంటాము? చూసారా, ఏ అద్భుతమైన దర్శనాన్ని కలిగి ఉంటాము. క్రీస్తు ప్రభువు మన రక్షకుడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ అద్భుతమైన దర్శనాన్ని మనం చూడగలుగుతాము. ఆ దర్శనము ఏ కన్నులకు కనబడుతుందంటే, ఈ మాంసపు కన్నులకు కనబడదు కానీ మనసుకున్న నేత్రాలతో చూడాలి, ఆత్మకున్న నేత్రాలతో చూడాలి. అది మనోదృష్టి, మనోనేత్రాలు వెలిగింపబడాలి. వాక్య సాధన చేస్తున్న కొలది, ప్రభు మనతో మాట్లాడుతున్న కొలది, దైవ లేఖనముల యందు విశ్వాసము పెరుగుతున్న కొలది, ఆ మనోనేత్రాలతో ఆ కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్న వానిని మనం చూడగలుగుతాము. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట ఈ రాత్రి. గనుక అక్కడ అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అది పైనున్న వాటిని వెదికే ఆ గొప్ప ఆ యొక్క లక్షణం, పైనున్న వాటిని వెదికే ఆ గొప్ప గుణము మనం కలిగి ఉండాలి. రక్షింపబడిన తరువాత, లేపబడిన తరువాత, ఇంతకీ ఎక్కడి నుంచి లేపబడ్డాము మనము? అక్కడ అన్నాడు కదా, ఏమని? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎక్కడి నుంచి లేపబడ్డాము? ఏవండి, ఎక్కడి నుంచి లేపబడ్డాము? మొదటిది మనం ఆలోచిస్తే మనకి మాట కనపడుతుంది. చూడండి, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. దయచేసి గమనించాలి, చనిపోయిన వ్యక్తి ఎక్కడుంటాడు? మనం పాప సహితులం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించింది మన తొలి దంపతులు, మన పితరులు. ఇక ఆ పాపం అలా ప్రయాణం చేస్తూ వచ్చింది. ఏ ఒక్కరిని విడిచిపెట్టాలా?
ఉదయకాలం మాట్లాడుతూ వచ్చారు దైవజనులు మ్యారేజ్లో. పాపి అయిన మానవుడు ఒక పాపి అయిన వ్యక్తిని కూడితే పాపే పుడతాడు. అట్లా పాపమందరికీ సంక్రమించి నా వరకు కూడా, వాక్యం వింటున్న మీ వరకు కూడా ఏమి ట్రాన్స్ఫర్ అయిందంటే పాపమే. అందుకనే ప్రతి వ్యక్తిలో కూడా పాపం ఉంది. ప్రతి వ్యక్తి కూడా పాప సహితుడే, పాపరహితుడైతే కాదు. అందుకనే ఇక్కడ లేఖనం పేర్కొంటుంది ఏమనంటే, మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారై ఉండగా. చచ్చిన వ్యక్తి ఎక్కడుంటాడు? చనిపోయిన వ్యక్తి యొక్క అడ్రస్ ఏమిటి? అది ఇంట్లో ఉంచుకోం కదా, ఇంట్లో ఉంచుకోము, సమాజంలో ఉంచుకోము. ఎక్కడ తీసుకెళ్ళిపోతామంటే ఆ వ్యక్తిని సమాధుల దొడ్డికి తీసుకెళ్ళిపోతాము. సమాధుల దొడ్డికి తీసుకెళ్ళి ఏం చేస్తామంటే సమాధిలో ఉంచుతాము. అందుకనే భక్త దావీదు కూడా అంటాడు, భక్తాగ్రేసుడు దావీదు భక్తుడు ఏమంటాడంటే 103వ కీర్తనలో 103వ కీర్తన. దయచేసి మనం గమనించాలి కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో. దయచేసి 103వ కీర్తన, ఈ మాట మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎన్నో మాట అంటే 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చూసారా? అద్భుతమైన మాట. ఎక్కడి నుంచి విమోచించాడు? ఎక్కడి నుంచి లేవనెత్తాడు? సమాధిలో నుండి లేపాడు. నిజమే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాము. చచ్చిపోయిన తర్వాత మన శరీరములో ఏమి లేదంటే ఆత్మ సంబంధమైన జీవము లేదు. అది దేవునికి మనకి మరి దేవునికి మనకి సంబంధము లేదు, అటాచ్మెంట్ లేదు. చనిపోయాము, మృతి పొందాము, సమాధి యొక్క అనుభవంలోకి వెళ్ళిపోయాము. అలాంటి మనలను ఆయన ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా లేపాను. ఎంత అద్భుతమైన కార్యం ఇది. గనుక క్రీస్తుతో కూడా లేపబడిన మన అనుభవం ఎలా ఉండాలి? వేటిని వెతకాలి? పైనున్న వాటినే. కింద నుంచి లేపాడు. భూ సంబంధమైన జీవితం, మట్టి సంబంధమైన జీవితం, సమాధి జీవితం, జీవము లేని మృత సంబంధమైన జీవితం. అక్కడి నుంచి లేవనెత్తాడు కదా మనల్ని. మనం ఏం వెతకటం ప్రారంభించాలంటే పైనున్న వాటినే. పైనున్న వాటిని వెతకాలంటే ముందు ఎక్కడికి ఎగరాలి? మనము పైకి ఎగరాలి. కిందన్నోడు పైనుంచి ఎలా చూడగలడు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లేఖనం నుంచి. జక్కయ్యట పొట్టివాడట. పొట్టివాడైన జక్కయ్య ఎవరిని చూడలేకపోయాడు? యేసు ప్రభువును చూడలేకపోయాడు. అవును, భూమి మీదే ఉన్నాడు. జక్కయ్య భూమి మీదే ఉన్నాడు, యేసయ్య భూమి మీదే ఉన్నాడు. అయితే పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట చేత ఆయన ఎవరిని చూడలేకపోయాడంటే యేసయ్యను చూడలేకపోయాడు. ఇలా ఎగురుతాడు. యేసయ్యను చూడలేకపోయాడు. కారణము పొట్టివాడైనందున. ఇప్పుడు ఈ పొట్టివాడైన జక్కయ్య యేసయ్యను చూడాలంటే ఎక్కడికి వెళ్ళాడు? ఈ మార్గం గుండా వస్తున్నాడని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మేడు చెట్టు ఎక్కాడు. ఎవరికంటే ఎత్తుగా అంటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఎత్తుగా పైకెక్కాడండి. ఇప్పుడు పైకెక్కాడు కనుక ఏం చూడగలుగుతున్నాడు? యేసయ్యను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఎంతమందిలో ఉన్నా సరే. ఒకప్పుడు చూడలేని జక్కయ్య ఎక్కడికి ఎక్కాడంటే పైకి, మేడు చెట్టు చిటారకం ఎక్కాడు. అప్పుడు అక్కడి నుంచి యేసయ్యను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. అవును,
ఇది మనందరికీ తెలిసిన లేఖన భాగమే. లూకా సువార్తలో పైనుంచి యేసయ్యను తేటగా చూడగలుగుతున్నాడు. అది పైనున్న వాటిని వెదకమన్నాడు కదా. పైనున్న వాటిని వెదకమంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి ఎగరాలి? నేనెక్కడికి ఎగరాలి? పైకి ఎగరాలి. పైకి ఎగరాలి. పైకి ఎగిరితే మనం ఏం చూడగలుగుతామంటే పైనున్న సంగతులు చూడగలుగుతాము. పైకి ఎగిరితే పై సంగతులు చూడగలుగుతాము. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూసిన మాట అదే. దయచేసి మరొక్కసారి అక్కడికి రండి. లేఖనాలు మీ కళ్ళతో చూడాలి. దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనం చదువుకుంటున్నాం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. బా, ఎంత గొప్ప మాట. అసలు దేని మీద మనసు పెట్టకూడదు? నువ్వు లేపబడిన వాడివి. ఎవరితోనంటే క్రీస్తుతో కూడా లేపబడిన వాడివి, రక్షకునితో లేపబడిన వాడివి గనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మరి పైనున్న వాటి మీద మనసు పెట్టాలంటే నీవు నేను కూడా ఎక్కడికి ఎగరాలంటే పైకి ఎగరాలి. మరి పైకి ఎగరాలంటే ఎట్లా? పైకి ఎట్లా ఎగరగలం? పైకి ఎగరాలంటే ఎట్లా? పైకి ఎగరాలంటే ఏం కావాలి మనకు? రెక్కలు కావాలి. పైన ఎగిరేదేది? ఈ రాత్రి ఆలోచించాలి. పైన ఎగిరేదేది కదా. పైన ఎగిరేది ఏదంటే దేవుని వాక్యం చెప్తోంది. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సరే, అద్భుతమైన మాట. ఇక్కడ ఒక మాట తీసుకోవాలి. ఆ వచనమంతా మనకి ఇప్పుడు సందర్భ ఉచితమును బట్టి ఆ వచనమంతా కాదు, కానీ అక్కడ మనం తీసుకోవలసిన భాగం ఏదంటే అక్కడ అన్నాడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఏమి చాచి? రెక్కలు చాచి. అంటే ఎవరు పైకి వెళతారంటే రెక్కలు కలిగిన పక్షి మాత్రమే పైకి ఎగురుతుంది. అందుకే పక్షికి రెక్కలు పెట్టాడు. తెలుసునా? పక్షికి అద్భుతంగా దేవుడు రెక్కలు అమర్చాడు. రెక్కలు కలిగి పైన ఎగురుతుంది. అది కింద ఉండదు. భూ సంబంధమైన వాటిని పట్టించుకోదు. పక్షిరాజు యొక్క నివాసము శిఖరం మీదే ఉంటుంది, పర్వత శ్రేణి మీద ఉంటుంది, కొండ మీద ఉంటుంది. అది గూడు ఎక్కడ కట్టుకుంటుందో తెలుస్తున్నా? కొండ అంచులలో కట్టుకుంటుంది, కొండ శిఖరమున గూడి కట్టుకుంటుంది. పక్షిరాజుకున్న క్వాలిటీలు చాలా గొప్పవి, చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఉంటాయి. పక్షిరాజును మనం ఆలోచిస్తే పక్షిరాజు 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. అవును, 70 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం జీవిస్తుంది పక్షిరాజు. అది
ఒక పక్షితోనే జత కడుతుంది, అనేక పక్షులతో జత కట్టదు. ఎలాంటి ప్రత్యేకమైన క్వాలిటీలు ఉన్నాయో చూడండి. అది పైన ఎగురుతుంది, 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఒక పక్షితోనే జత కడుతుంది, అనేక పక్షుల వెంబడి పోవవి, బ్రతుకు కాలమంతా ఆ జత అలాగే ఉంటాయి. పర్వత శ్రేణుల మీద నివసిస్తాయి, పర్వతపు అంచుల మీద గూడు కట్టుకుంటుంది, అక్కడే గుడ్డులు పెట్టి పిల్లల్ని అక్కడే చేస్తాయి. కిందున్న వాటికి అవి అందవు, ఎక్కడో పైన నిలుస్తాయి. చాలా ప్రత్యేకమైన జీవితం పక్షిరాజు జీవిస్తుంది, చాలా ప్రత్యేకం. దాని జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. 40 సంవత్సరాలు అది పిల్లైన కాడి నుంచి 40 సంవత్సరాలు జీవించేస్తుంది. 40 సంవత్సరాలు జీవించిన తర్వాత వయసు పైబడుతోంది. రెక్కలు ఏకలన్నీ కూడా ఒత్తుగా పెరుగుతాయి, కాలుగోళ్ళు పెరిగిపోతాయి, ముక్కు అలా అలా పెరుగుతూ ఇలా షేప్ వచ్చేస్తుంది, ఆహారం తినలేని పరిస్థితి అయిపోతుంది. అలాంటప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసునా? అప్పుడు 6 నెలలు ఒంటరిగా గూట్లోకి వెళ్ళిపోతుంది, ఎవ్వరికీ కనబడకుండా. అక్కడేం చెందుతుందంటే రూపాంతరము చెందుతుంది. ఎందుకు ఆ రూపాంతరం అంటే 40 సంవత్సరాలు జీవించిన ఈ యొక్క పక్షిరాజు అక్కడ రూపాంతరం ఎందుకు చెందుద్దంటే 30 సంవత్సరాల జీవితం కొరకు మరొక 30 సంవత్సరాల జీవితం ఉంది. దాని కొరకు ఏమి చెందుద్దంటే రూపాంతరము చెందుద్ది. ఈ రూపాంతరము చెందుట కొరకు దానికి ఎంతకాలం పడుతుందంటే 6 నెలల కాలం పడుతుంది. ఎందుకంటే తన ఈకలు ఒత్తుగా పెరిగిపోయినాయి, రెక్కలు బరువు వచ్చేసినాయి, ఎగరలేదు. 40 సంవత్సరాల వయసు పైబడింది, కాలు గోళ్ళు పెరిగిపోయాయి, ముక్కు పెరిగిపోయింది. ఈ 6 నెలల కాలంలో అది ఏం చేస్తుందంటే నరకాన్ని అనుభవిస్తుంది. అసలు అనుకోవచ్చు, అది ఎందుకురా ఈ జీవితం 40 ఏళ్ళు బ్రతికాను కదా, ఇంకెందుకు ఈ కష్టతరమైన జీవితం, చచ్చిపోతే బాగుంటుంది కదా అని అనుకోవచ్చు. కానీ అదే అలా అనుకోదు. ఏం చేస్తుందంటే తన మీద పెరిగిన ప్రతి ఈకలను ఆ ముక్కుతో పీకేసుకుంటుంది, మొత్తం పీకేసుకుంటుంది. ఆ కాలు గోళ్ళు కూడా కొండను రాసి రాసి గోళ్ళను విరిచేసుకుంటుంది. ఈ ముక్కు ఉంటుంది చూశారు, ఈ ముక్కు కొండకు కొట్టుకుని 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 ముక్కును ఇరగ్గొట్టుకుంటుంది. ముక్కంటా రక్తం, కాళ్ళంటా రక్తం, ఈకలు పీక్కుంటుందేమో, బలవంతంగా పీక్కుంటుందేమో, ఒళ్ళంతా రక్తం. అంత బాధపడుతూ అంత కష్టపడుతూ అది ఎంతకాలం జీవిస్తుందంటే అక్కడ ఆ పైన ఒంటరిగా 6 నెలలు కష్టపడుతుంది. తిరిగి మరలా ఈ యొక్క 6 నెలల వ్యవధిలో అదేం పొందుకుంటుందో తెలుసునా? ఈ 6 నెలల వ్యవధిలో అదేం పొందుకుంటుందంటే ప్రిలారా, తిరిగి మరలా కొత్త ఈకలను పొందుకుంటుంది, కొత్త కాళ్ళు వేళ్ళు వస్తాయి, కాళ్ళకు బలం పుంజుకుంటుంది. తిరిగి మళ్ళా కొత్త ముక్కు వస్తుంది, ఎరగొట్టుకుంటుంది ముక్కు, తిరిగి కొత్త ముక్కు వస్తుంది. అప్పుడు వచ్చిన ఆ ముక్కుతో నూతనమైన ఈకలతో తిరిగి మళ్ళా కాళ్ళ బలముతో మళ్ళా ఎంతకాలం జీవిస్తుందంటే మరొక 30 ఏళ్ళు జీవిస్తుంది. 40 + 30 ఒక 70 సంవత్సరాలు జీవిస్తుంది. పక్షిరాజు యొక్క జీవితం చాలా చాలా ఉన్నతమైనది. నీవు నేను కూడా పక్షిరాజు వలె ఎక్కడ ఎగరాలంటే పైన ఎగరాలి. దేవుడు మనల్ని దేంతో పోల్చాడంటే పక్షితో పోల్చాడు, చీతాకోక చిలుకతో పోల్చాడు. పక్షి వలె పైకి ఎగరాలంటే మనకు కావలసినవి 2 రెక్కలు కావాలి. విశ్వాసి అనే పక్షికి, సేవకుడనే పక్షికి
ఎవరైనా ఉండవలసినవి ఎన్ని రెక్కలంటే 2 రెక్కలు కావాలి. రెక్కలు కలిగిన వ్యక్తి పక్షి. ఇంతకీ క్రైస్తవ జీవితంలో ఆ రెక్కలేమిటి? క్రైస్తవ జీవితంలో నిన్ను పైకి పైకి ఎగరనివ్వగలిగే ఆ రెక్కలేమిటి? ఆ రెక్కలేమిటో ఈ రాత్రి చూడాలి. ఈ రాత్రి చూడాలి. పక్షిరాజు వలె పైపైన ఎగరాలంటే నీకు నాకు కూడా కావలసింది ఏంటో తెలుసున్నా, ఖచ్చితంగా రెక్కలు కావాలి. ఇంతకీ ఆ రెక్కలేమిటో మన విశ్వాస జీవితంలో ఆ రెక్కలను మనం చూద్దాం. దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. నెహెమ్యా గ్రంథము ఏమండి 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. ఈ మాట మనం చదువుకుందాం. 2వ వచనం. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. మరియు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. ఎంత అద్భుతమైన మాట. 2వ వచనంలో మనం చూస్తే అంటాడు, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై. సరేరా, ఇశ్రాయేలీయులలో ఏముండాలి? ప్రత్యేకత. మనందరము నూతన నిబంధన ఇశ్రాయేలుమి, క్రొత్త నిబంధన ఇశ్రాయేలుమి. మనందరిలో కనపడవలసింది ఏమిటంటే ప్రత్యేకత. అన్యజనులందరిలో కూడా ప్రత్యేకత కనబడాలి. ఈ ప్రత్యేకత మనం క్రైస్తవ జీవితంలో చూడాలి. ఏవండి, ఏదైనా వివాహాలు వచ్చినప్పుడు ప్రత్యేకతలు ఎగిరిపోతాయి, కలిసిపోతాం. ఏదైనా కథా కార్యక్రమాలు వచ్చినప్పుడు కలిసిపోతాం. క్రైస్తవుని యొక్క ప్రత్యేకత కనబడదు అక్కడ. క్రైస్తవుని యొక్క ప్రత్యేకత అక్కడ కనబడదు, కలిసిపోతాం. కలిసిపోతే నీవేమి ఇశ్రాయేలుడివి? కలిసిపోతే నీవేమి క్రైస్తవుడివి? గుంపులో కలిసిపోతే నీవేమి పైపైన ఎగురుతున్నవాడివి? అన్యునికి నీకు ప్రత్యేకత ఏమిటి? కలిసిపోయేవాడిగా ఉంటే అట్లా. పైపెచ్చు మనం నేర్పవలసింది పోయి, పైపెచ్చు మన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించవలసింది పోయి మనం కలిసిపోతే ఎట్లా? లేదు సోదరుడా, లేదు సోదరి, లేదు ప్రియమైన దేవుని సంఘ పరిశుద్ధులారా, యవన బిడ్డలారా, అందరూ కూడా ఎట్లా ఉండాలంటే ప్రత్యేకముగానే ఉండాలి. అన్యజనులందరిలో నుండి ప్రత్యేకంగా ఉండడానికే దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. వివాహమా, ప్రత్యేకంగా ఉండు. దినకార్యక్రమములా ప్రత్యేకంగా ఉండు. శుభకార్యములా ప్రత్యేకంగా ఉండు. ఏది చేయవలసి వచ్చినా దేవుని నామ ఘనత కొరకు చెయ్యంతే. మనుషుల్ని సంతోషపెట్టడానికి మనుషుల ముఖమాటాలకు పోవద్దు, వాక్యం ఒప్పుకోవద్దు. ఇశ్రాయేలీయులందరూ అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారి. ఈ ప్రత్యేకత నీలో నాలో కూడా కనబడాలి. చాలా వివాహాలు చూస్తూ ఉంటాం, చాలా కార్యక్రమాలు. ఎందుకంటే దైవజనునితో ఉంటాం, దైవజనుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం కనుక ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. ఆ విషయాలు చూస్తున్నప్పుడు
ఆ గుంపులో కలిసిపోయినప్పుడు చాలా విచారం వేస్తుంది, చాలా దుఃఖపడుతూ ఉంటాం. అరే, దేవుని కొరకు నిలబడవలసిన వారే ఎట్లా అయిపోయారేంటి? చాలా బాధ కలుగుద్ది, చాలా విచారం కలుగుద్ది. సేవకులుగా మేమే అంత విచారపడుతుంటుంటే, ఓ సేవకునిగా మేమే అంత మదన పడుతుంటుంటే, నేను ఈ రాత్రి మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆత్మీయ తండ్రి వారు కానీ, లేక సహాయకుడిగా ఉన్న నేను కానీ మీకోసం ప్రాణం పెట్టామా? మీకోసం రక్తం కార్చామా? మిమ్మల్ని రక్షించామా? మీ పాపాలు కడిగామా? మాకే ఇంత బాధ కలుగుతున్నప్పుడు, మాకే ఇంత దుఃఖం కలుగుతున్నప్పుడు ప్రాణము పెట్టిన ప్రాణనాథుడు ఏమవుతాడో ఆలోచించావా? రక్తము కార్చిన రక్షకుడు ఎలా ఉంటాడో ఆలోచించావా? ఈ రాత్రి నీ ఆలోచన సరళి మారాలి. ఈ రాత్రి నీ ఉద్దేశం మారాలి, నీ ఆలోచన మారాలి. మేము ప్రాణం పెట్టలా, మీకోసం ప్రార్థన చేశాము, బాప్తిస్మం ఇచ్చి రక్షించి వాక్యం చెప్తున్నాం, అప్పగించాడు కనుక ప్రభు. మాకే ఇంత బాధ కలుగుతుంటే, మా హృదయాలు ఇంత గాయం అవుతూ ఉంటుంటే, నీ కోసం నా కోసం సర్వస్వాన్ని సమర్పించుకుని దీనుడై దరిద్రుడై శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడై వేలాడుతున్న ఆ రక్షకుని యొక్క ముఖం చూడగలిగావా? ఆయన ఎంత బాధపడతాడో తెలుసునా? ఆయన ఎంత వేదన పడతాడో తెలుసునా? ఆయన ఎంత మదన పడతాడో తెలుసునా? నువ్వు మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. నీలో నాలో ఏముండాలో తెలుసునా? ప్రత్యేకత ఉండాలి. ఓ గృహప్రవేశం వస్తే చాలు, ఉప్పు, నీళ్లు, పాలు, నవధాన్యాలు, భూ సంబంధమైనవి. వివాహ కార్యక్రమం పెట్టుకుంటే చాలు, తోరణాలు కట్టడాలు, పసుపు రాయటాలు. ఏంటండి, ప్రత్యేకంగా ఉండలేవా? ప్రత్యేకమైన వ్యక్తివి కావా? నువ్వు ఇశ్రాయేలీయుడివి కావా? సోదరుడా, ఈ రాత్రి ఆలోచించు. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉపయోగించాడు, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై అన్నాడు. ఆ ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. లేదు, మనుషులను సంతోషపెట్టొద్దు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నా ప్రాణనాథుని సంతోషపెడదాం. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమన్నాడంటే, ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 3వ వచనం సబ్జెక్ట్ కాడికి వస్తున్నాను. ఏమనంటే, మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఎంతసేపు? జాము అంటే ఎన్ని గంటలు? జామ్ అంటే బేకరీలో దొరికే జామ్ కాదు, అది బేకరీలో దొరికే జామ్ కాదు, అది జామ్ అంటే సమయము. జాము సమయం అంటే ఎంతసేపు? 3 గంటలు. జామ్ అంటే 3 గంటలు. మన పితరుల యొక్క విశ్వాస జీవితాన్ని చూడండి. పక్షికి రెక్కలు అన్నాను కదా, ఆ 2 రెక్కలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను నన్ను కూడా పక్షితో పోల్చాడు. దేవుడు నిన్ను నన్ను కూడా పక్షితో పైపైన ఎగరమన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు రెక్కలు చాచి పైన ఎగురుతారు పక్షిరాజు వలె అన్నాడు ప్రభు. ఆ రెక్కల గురించి మాట్లాడుతున్నాను. మన పితరులు ఏం చేస్తూ వచ్చారంటే, ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వచ్చారు. అంటే పరిశుద్ధ లేఖనాలు చదువుతూ వచ్చారు. ఒక జాము
3 గంటల సేపు 3 గంటల సేపు వాక్యాన్ని చదివి 3 గంటల సేపు వాక్యాన్ని ధ్యానించి 3 గంటల సేపు వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకొని వాక్యాన్ని చదివి 3 గంటల సేపు ప్రభు మాట్లాడిన రీతిని బట్టి వారేమి చేశారంటే మరి ఒక జాము అక్కడ ఉంది చూడండి. చదువుచూ వచ్చిరి, ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. ఆ 3వ వచనములో 2 జాములు కనబడుతున్నాయి. ఒక జాము దేవుని వాక్యం చదువుట, ఒక జాము తామున్న చోటనే ప్రార్థన చేయుట. అంటే ఎన్ని జాములు? 2 జాములు. ఒక జాము అంటే ఒక రెక్క, 2వ జాము 2వ రెక్క. అంటే పక్షికి 2 రెక్కలు. ఏమిటవి? వాక్యము, ప్రార్థన. ఇప్పుడు ఈ రెక్కలతో నువ్వేమైపోతావంటే పైకి ఎగిరిపోతావు, శత్రువుకి దొరకవు. నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి కాదిక. నీ ఆలోచనలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. ఎక్కడ ఎగురుతావంటే పైన ఎగురుతావు. పైన ఎగురుతున్నప్పుడు నువ్వేమి దృష్టించగలవంటే దేవుని కుడిపార్శ్వమున ఉన్న క్రీస్తు ప్రభు మహిమను చూడగలుగుతావు. పైన ఎగరాలే. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని సంఘమా, ప్రియ యవ్వన తమ్ముడు, యవ్వన చెల్లి, ఈ రాత్రి వీక్షిస్తున్న నీ జీవితంలో ప్రభు అడుగుతున్నాడు, ఎట్లా ఉంది నీ ప్రార్థనా జీవితం? ఎట్లా ఉంది నీ వాక్య ధ్యానము? దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? పైన ఎగరడానికి రెక్కలను బలం చేసుకుంటున్నావా? పైన ఎగరడానికి ఏం బలం తెచ్చుకోవాలి? ఏం బలం చేసుకోవాలి? రెక్కలను బలం చేసుకోవాలి. అసలు రెక్కలే లేనిదే పైకి ఏమి ఎగురుతావు? పైకి ఎగరలేదు కనుక వేటగాడు ఏం చేస్తాడు? వాడి కాళ్ళ దగ్గరే ఉన్నావు, టక్కని బాణం వేస్తాడు, కొట్టి చంపేస్తాడు. రెక్కలు తక్కువ కాకూడదు, రెక్కలకు గాయం కలగకూడదు. పైన ఎగురుతున్న పక్షిని వేటగాడు గురి చూసి ఎక్కడ కొడతాడో తెలుసునా? గురి చూసి ఎక్కడ కొడతాడంటే రెక్క మీద కొడతాడది. ఎప్పుడైతే రెక్కకు బాణం వెళ్ళి తగిలేసిందో అప్పుడేమవుతుందంటే ఆ ఒక్క రెక్కతో అలా రివ్వును పడిపోతుంది. అది రివ్వును పడిపోతుంది, ఇక ఎగరలేదు. గనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వెలాంటి సమస్యలో ఉన్నా సరే, నువ్వెలాంటి అనారోగ్యంలో ఉన్నా సరే, నువ్వెలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు శక్తిమంతుడు. అయితే మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. 1, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని చదివి హృదయంలోకి తెచ్చుకొని ఆయన మీద ఆధారపడి తిరిగి మరలా అంత ప్రార్థన మనం చెయ్యాలి. ప్రార్థనా పరులము కావాలి, వాక్యములో జ్ఞానవంతులము కావాలి. ఎక్కడ ఏ రెక్క కూడా తగ్గడానికి వీల్లేదు, ఏ రెక్క యొక్క బలము తగ్గడానికి వీల్లేదు. లేక వాక్యం అనే రెక్క సమృద్ధిగా ఉండి ప్రార్థన అనే రెక్క కొరచగా ఉందనుకోండి, ఏమి ఎగరగలుగుతావు? బ్యాలెన్స్ చేయలేవు, ఇలా కొరసైపోతావు. వారుగా ఉంది ఇది వాక్యపు రెక్క, ఇదిగో కొరసగా ఉంది. ఇదే రెక్క, ఇది ప్రార్థన రెక్క. ఎందుకు ఇలా అన్నానంటే మన ఆత్మీయ తండ్రి దైవజనులు మనకు సమృద్ధిగా ఏం పెట్టగలుగుతున్నారంటే సమృద్ధిగా కడుపు నిండా జీవాహారం పెట్టగలుగుతున్నారు. ఆదివారం 2 బ్యాచ్ల్లో మాట్లాడతారు, శుక్రవారం 2 చోట్ల మాట్లాడతారు, విశేషంగా ప్రతిరోజు లైవ్లో మాట్లాడుతున్నారు. ఏ రెక్క పెరిగిపోతుందంటే వాక్యం రెక్క పెరిగిపోతుంది, వాక్యపు రెక్క పెరిగిపోతుంది, వాక్యపు రెక్క పెరిగిపోతుంది. కానీ ఏ రెక్క తగ్గిపోతుందంటే ప్రార్థన రెక్క కొరసైపోతుంది. ఏమి ఎగురుతావు? విన్న ఈ వాక్యానికి తగ్గట్టుగా ప్రార్థనా రెక్క కూడా ఇట్లా ఉంటే
ఎగురుతున్న గద్దను చూడండి, పక్షిరాజును చూడండి, పై పైన ఎగురుతున్న దాన్ని. ఎంత చూస్తున్న కొలది ముద్దొచ్చేస్తుంది. ఇలా అంటుంది, అట్లా బ్యాలెన్స్ చేస్తుంది, అంతే. అట్లా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. అలవదండి, అలసిపోదండి, సొమ్మసిల్లిపోదండి, అస్సలు అలసిపోదండి, అస్సలు సొమ్మసిల్లిపోదండి. మనుషులెవ్వరికి అందదు, వేటగానికి అందదు, బాణానికి అందదు, తుపాకీకి అందదు, ఒడిసేలకు అందదు, కేటల బారుకు అందదు. ఎక్కడెగురుతుందో, ఎక్కడెగురుతుందో, ఎంత హాయిగా ఎగురుతో తెలుసునా. నిజంగా దాన్ని చూస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. దైవ సేవకు నాకు నేర్పారు, ప్రతిదీ కూడా ఎలా నేర్చుకోవాలి, ప్రతి దాన్ని బట్టి కూడా పాఠం నేర్చుకోవాలి నేర్పారు దైవజనులు. అలా ఎగురుతుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, ఇలా బ్యాలెన్స్ చేస్తుంది. ఆశ్చర్యం, ఆశ్చర్యం. పక్షిరాజు వలె పై పైన ఎగరాలంటే నీకు నాకు 2 రెక్కలు ఎట్లా ఉండాలంటే సమాంతరముగా ఉండాలి, సమాంతరముగా ఉండాలి. అది అందుకనే మన పితరులు ఏం చేస్తూ వచ్చారంటే ఒక జాముసేపు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఒక జాముసేపు ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. అందుకే వారు పై పైన ఎగిరారు, పైనున్న వాటినే వెతికారు, క్రీస్తును చూడగలిగారు, కుడిపార్శ్వమున ఉన్న క్రీస్తుని. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ప్రభు అడుగుతున్నాడు, ఈ రాత్రి నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు? ఈ రాత్రి నేను ఏ అనుభవంలో ఉన్నాను? మాట్లాడుతున్న నేను కూడా నేర్చుకోవాలి. నేను కూడా మనుష్యుడినే గనుక, నేను కూడా బలహీనుడనే గనుక మొట్టమొదట ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నాకు నేర్పిస్తున్నాడు. నా ప్రియ సోదరుడా, సోదరి, నా ప్రియమైన తల్లి, తండ్రి, ప్రియ యవన బిడ్డలారా, ఎట్లా ఉంది మీ ప్రార్థనా జీవితం? ఎట్లా ఉంది మీ వాక్య జీవితం? అది 2 సమానంగా ఉండాలి. వాక్యం చదవటం, దేవుడు నీతో మాట్లాడటం, ప్రార్థన చేయటం, నీవు దేవునితో మాట్లాడటం, 2 సమానంగా ఉండాలి. అప్పుడే నీవన్నిటిలోనూ విజయం పొందగలుగుతావు. ఏ విషయంలో కూడా ఎవరికి దొరకవు. ఇక నువ్వు భూమి మీదే ఉండవు, దేనికి దొరుకుతావు? వేటగాడికి దొరకవు, ఇక క్రూరమైన వాటికి దొరకవు, భయంకరమైన వాటికి దొరకవు. ఎక్కడుంటావంటే అందనంతెత్తులో పైనుంటావు. అందుకనే నీకు నాకు కావలసింది ఏమిటంటే వాక్యము, ప్రార్థన. ఈ 2 మన జీవితంలో చాలా ఆవశ్యకమైనవి. కనుక మన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలంటే, విశ్వాస జీవితంలో బలంగా ఉండాలంటే, విశ్వాస జీవితంలో దేనికి కూడా లొంగిపోకుండా ఉండాలి అంటే, అపవాదికి లొంగకుండా ఉండాలంటే మన జీవితంలో 2 రెక్కలు చాలా బలంగా ఉండాలి, సమానంగా ఉండాలి. అప్పుడే పైన ఎగిరి వేటగానికి దొరకకుండా ఉంటావు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి, మంచి ఆత్మీయుడిగా ఉండాలి. అప్పుడే కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు, వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోగలుగుతావు, అనేకుల రక్షణలోకి నడిపించగలుగుతావు, అనేకుల శాపముల నుండి విడిపించగలుగుతావు, సంఘానికి నడిపించి అన్ని ఆశీర్వాదములు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో, ఎప్పుడైతే వాక్యంలో ఎదుగుతూ ఉన్నావో అప్పుడు ప్రతి ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తుంది. దేవుని వాక్యంలోంచి దైవజనులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యథార్థవంతులకు దీవెనలు మెండుగా కలుగుతాయని. అవును, అది నిజం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు,
నీవు నేను ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే పక్షిరాజు వలె ఉండాలని ఇష్టపడుతున్నాడు. నిజంగా మన పితరులు ఎంత అద్భుతమైన భక్తి చేశారండి. ఈనాడు మన భక్తికి ఆనాడు మన పితరుల భక్తిని ఆలోచిస్తే ఈనాడు మన భక్తికి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున. ఎన్ని సాక్ష్యాలు! పౌలు భక్తునిది సాక్ష్యం, యోబు భక్తునిది సాక్ష్యం, అబ్రహాము భక్తునిది సాక్ష్యం, దావీదు భక్తునిది సాక్ష్యం, సొలొమోనుది సాక్ష్యం, సమూయేలుది సాక్ష్యం, స్తెఫను సాక్ష్యం, పౌలు సాక్ష్యం, ఎస్తేరు సాక్ష్యం, ద్వారకా సాక్ష్యం, రూతు సాక్ష్యం, అన్నా సాక్ష్యం, శారా సాక్ష్యం. వీళ్ళందరూ ఎవరో తెలుసునా? ఎంత గొప్ప సాక్షి సమూహము. వీళ్ళందరూ సాక్షి సమూహములే. నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను ఆదరించడానికి మన పితరుల కాలంలో ఎవరున్నారు ప్రియులారా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన మోషే భక్తుడు సాక్ష్యం, సింహముల నోళ్లు మూసిన దానియేలు సాక్ష్యం, అగ్ని బలమును చల్లార్చిన మేషెక్కు షడ్రక్ అబేద్నెగోలు సాక్ష్యం, సూర్యచంద్రులను ఒక దినమెల్లా ఆపివేసిన యెహోషువ సాక్ష్యం, వర్షము కురవకుండా ఆపివేసిన ఏలియా సాక్ష్యం, ఇన్ని సాక్ష్యములు మన మధ్యనుండగా ఇంకా ప్రార్థించలేని కుంటితనమో, ఇంకా వాక్యం చదవలేని గుడ్డితనమో మనలో ఉంటే ఏమి ఎగురుతాం ప్రిలారా? నిజంగా మోకరించి ప్రార్థించలేని అవిటివారిమి కాదా మనము? నిజంగా ఒక జాముసేపు వాక్యాన్ని ధ్యానించలేని కళ్ళుండి కూడా గుడ్డివారిమి కాదా మనము? ఆలోచిస్తున్నావా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నత స్వరాన్ని? అది మన పితరుల భక్తికి మన భక్తికి ఎంత తేడా ఉందో చూడండి. అందుకే లేనిపోయిన సంకటాల్లో పడతాం, దేవుని శక్తిని ఎరగం. కనుక ప్రశస్తమైన దేవుడి రాత్రి చాలా ఉన్నతంగా, చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మన ఆత్మీయ దీనస్థితిని దేవుడు గుర్తించి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మన ఆత్మీయ దరిద్రతను గుర్తెరిగి ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియమైన యవన తమ్ముడు ఎలా ఉన్నావు? ప్రియ యవన చెల్లి ఎట్లా ఉన్నావు? నీ యవనకాల జీవితాన్ని, యవనకాలపు బలాన్ని ఎట్లా వృధా చేస్తున్నావు? ఎట్లా ఉపయోగించుకుంటున్నావు? బలవంతుడివి కదా, యవనస్తుడివి కదా, మోకరించి ప్రార్థించగలుగుతున్నావా? వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? లేక లోకంలో సమయం అంతా వ్యర్థమైపోతుందా? ప్రియవన తమ్ముడు, ప్రియవన చెల్లి, దేవుని ప్రభుపక్షంగా మాట్లాడుతున్నాను ఈ రాత్రి. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి జీవించిన మన పితరుల యొక్క జీవిత జాబితాను చూడు. ఈ యొక్క రాత్రి జీవించిన మన జీవితాన్ని చూడు, ఎట్లా ఉందో బేరేజు వేసుకుందాం. దేవుని ఆశ ఏంటో తెలుసా? పైపైన ఎగరాలని, పక్షిరాజు వలె పైపైన ఎగరాలని దేవుని ఉన్నతమైన ఆశ. జీవిస్తావా? ఆ రీతిగా కట్టుకుంటావా? సమయం అవుతోంది, ముగింపులోకి వస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుని లేఖనాలకు వ్యతిరేకంగా ఉండొద్దు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు అయ్యగారు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్తెఫను యొక్క మాటలు చెప్తూ ఉన్నారు. చాలా భయమేస్తుంది. పరిశుద్ధ లేఖనాలకు ఎదురాడుతున్నారని.
నిజంగా లేఖనాలు నెరవేర్చకపోతే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ఎదురిస్తున్నట్లే కదా. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు లేకపోతే, మోకరించి ప్రార్థించడానికి మన జీవితంలో ఇష్టత లేకపోతే, మనమేమి క్రైస్తవులము, మనమేమి ప్రత్యేకింపబడిన వారిమి, మనమేమి పైపైన ఎగరగలము? అందుకని అన్నిటికీ దొరికేస్తున్నాము. మనకి రాత్రి ప్రియనాథుడు మాట్లాడుతున్నాడు మనతోటి. దేవుని శరణ వేడదాం, శరణ వేడదాం, దేవుని శరణ వేడదాం, దేవుని కృపను వేడుకుందాం. యావండి, ఈ యొక్క నెహెమ్యా గ్రంథములో అద్భుతమైన మాట చెప్పాడు. 3వ వచనం 9:3. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనొచ్చు. చూసారా? అంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే ఒక్కొక్క జాముసేపు ఏం ఒప్పుకున్నారంట? ప్రార్థన అంటే అది అడిగేయటం ఇది అడిగేయటం కాదు. మన పితరులు చేసిన ప్రార్థన 3 గంటలు ఒక జామంతా ఏం ఒప్పుకుంటానికి? పాపాలు ఒప్పుకోవడానికే. అంటే అంత భయంకరమైనది. అది ఇది అడగడానికి కాదండి. ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలు అవి ఇవి అడగడానికి కాదు టైము. కేవలము ఏం ఒప్పుకోవడానికంటే కేవలము హృదయములో ఉన్న పాపములను ఒప్పుకోవడానికి. ఎంత భయంకరమైనదో, ఎలాంటి పాపములతో ఉంటామో. పైకి చాలా మంచిగా కనబడతాం కదండి, పైకి చాలా మంచిగా కనబడతాం కదా. ఎంత మంచిగా కనబడతామో, ఎంత మంచిగా మాట్లాడతామో. హృదయం చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. ఒక వ్యక్తితో మాట్లాడుతూనే ఆ వ్యక్తిని గురించి లెక్కలు వేస్తూ ఉంటాం. కనుక ఆ భయంకరమైన స్థితి ఇంకా మన జీవితంలో ఉండగా మన ప్రార్థన ఎట్లా వెళుతుంది? సమయం అయింది, నేను ముగిస్తున్నాను. కనుక ఒక జాముసేపు ఎంత శక్తి పొందుకున్నారండి, తమ రెక్కలు ఎంత బలాన్ని తెచ్చుకున్నారండి పైపైన ఎగరడానికి. ఒక జాముసేపు వాక్యము చదివారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకున్నారు. మరొక జాముసేపు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏంటంటే తమ పాపములు ఒప్పుకుంటూ. అంటే ఎంత గొప్ప ఆత్మీయత, ఎంత గొప్ప ఆధ్యాత్మిక పరిణితి మన పితరుల జీవితంలో. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, పైపైన ఎగరడానికి కీలకమిదే, శత్రువుకు దొరకపోవటానికి కీలకమిదే, దీవించబట్టానికి కీలకమిదే, ఆశీర్వదించబట్టానికి కీలకమిదే. ఈ కీలకమైన ఈ 2 కార్యాలు మనం చేస్తే అన్ని విషయాలు విన్నైపోతాం. అది మనకు అలాంటి కృపలోనికి మనం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ రాత్రి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఆ 2 రెక్కలు కలిగి ఉండు కృప దేవుడు మన సంఘములకు, సార్వత్రిక సంఘ పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయతో రండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకుందాం. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎట్లా పడితే అట్లా ఉండొద్దు, వాక్యం చదివేవారిగా ఉందాం. ఒక మంచి తీర్మానం చెయ్యి రాత్రి. ప్రియ దేవుని పక్షముగా మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈ రాత్రి దేవుని సన్నిధిలోంచి లేవక మునుపు ఒక మంచి తీర్మానం చేయి. నిజమే నాయనా, నేను ప్రార్థించేవాడిగా నన్ను సిద్ధపరచు. నిజమే నాయనా, నేను వాక్యం ధ్యానించేవాడిగా నన్ను సిద్ధపరచు. పైపైన ఎగురువాడిగా నన్ను సిద్ధపరచు. ఒక పక్షిరాజు వలె నన్ను సిద్ధపరచు.
ఒక అద్భుతమైన తీర్మానం చేయి, ఒక మంచి తీర్మానం చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దైవమా, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఆయన వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు మాట్లాడుతూ వచ్చిన మీ దయగలిగిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన, నీ దాసును అప్పగించిన ఈ పని, నీ దాసులు ఈ రాత్రి ఉదయకాలం వివాహం చూసుకొని ఈ రాత్రి గౌరపేట వెళ్ళారు. అయితే పని అప్పగించారు నాయన. ఈ పని అప్పగించారు గనక ఇది నెరవేర్చడంలో నమ్మకస్తుడిగా ఉండడానికి సహాయం చేయండి. ఇంతవరకు నన్ను ఉద్దేశించి నా క్షేమము కోరి, నా మేలు కోరి, నేనును బలహీనుడనే గనుక, నేనును కూడా ఇలాంటి బలహీనతలో ఉన్నాను గనుక మొట్టమొదటిగా నాతో మాట్లాడావు, మా అందరితోనూ మాట్లాడుతూ వచ్చావు. మీ ప్రేమ కొరకు వందనాలు, మీ దయ కొరకు వందనాలు. పైపైన ఎగరాలంటే కీలకమేమిటో తెలియజేశారు. శత్రువుకు దొరకకుండా ఉండాలంటే కీలకమేమిటో తెలియజేశారు. ఆశీర్వదించబడాలంటే కీలకమేమిటో తెలియజేశారు. జీవితాలు పరిశుద్ధంగా ఉండాలంటే కీలకమేమిటో తెలియజేశారు. నీకు మహిమకరంగా ఉండాలంటే కీలకమేమిటో తెలియజేశారు. గనుక ప్రత్యేకంగా ఉండాలంటే కీలకమేమిటో తెలియజేశారు. గనుక ఈ గొప్ప కార్యాలు మా జీవితంలో ఉండాలని, మా రెక్కలు పెంపొందించుకోవాలని, ప్రార్థన, వాక్య ధ్యానం అనే 2 రెక్కలు కలిగి ఒక ఉన్నతమైన పక్షిగా మేము పైన ఎగరాలని ఇష్టపడి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగిస్తున్నాను. కన్న తండ్రి, ఘనమైన నా స్వామి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకమైన కృపనివ్వండి, ఈ రాత్రి ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ఇవ్వండి. మమ్మల్ని అందరినీ కనికరించండి ప్రార్థిస్తున్నాను. సంఘమంతటిని మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రి తగిన కృప చూపండి. అంత మాత్రమే కాదు స్వామి, కాకినాడ హాస్పిటల్లో ఉన్న మా సోదరులు, నా దాసులు తండ్రి నాగేశ్వరరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి క్షేమం దయచేయండి, సంపూర్ణ స్వస్థతనివ్వండి. వారిలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తొలగించి మంచిగా ఆపరేషన్ జరిగి తిరిగి మళ్ళా వారు ఆరోగ్యం పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ పరిచర్య చేస్తున్న కుమార్ రమేష్, నాగేశ్వరి గారు, అలాగే వారి అన్నయ్య శేషగిరిరావు గారు, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవ, చాలా దినాలైంది హాస్పిటల్లో ఉండి, విడుదల అనుగ్రహించండి తండ్రి, గొప్ప స్వస్థతనిమ్మని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా అనేకులు అనారోగ్యాలతో, బలహీనతలతో ఉన్నారు. వారందరిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. ఘనమైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. తగిన కాలంలో సుఖమైన ప్రసూతులు ఇవ్వండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రసవించిన బాలింతలను బట్టి, బిడ్డలను, చంటి బిడ్డలను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ కృపకల స్థలకు అప్పగించుకుంటున్నాను. ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమం దయచేయండి. అన్ని విషయాల్లో మీ యొక్క కృపా సహాయము సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. అలాగనే మా కన్న తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారు. షుగరు, బీపీలు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే తండ్రి మోకాళ్ళు నొప్పులు, అలాగే బాడీ పెయిన్స్, అనేకమైన బలహీనతలు కలిగి ఉంటున్న మా ప్రియులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యాలు ఇవ్వండి, క్షేమం దయచేయండి. అలాగే మా కన్న తండ్రి ఇంకా సహవాసములు అనేక మంది ఆయన మరి ఇతర దేశాల్లో ఉన్నారు, దేశ విదేశాలలో, అలాగే హైదరాబాద్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, అలాగే బెంగళూరులో ఉన్నారు, మైసూర్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, అలాగే వైజాగ్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, అలాగే తండ్రి ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వారందరికీ మీ ప్రత్యేకమైన కృప అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాను. దేవా, తోడై ఉండండి, రాత్రి సహాయం చేస్తూ రండి. ముఖ్యంగా మా యొక్క ఆ నిదాసనికి ఇచ్చిన సహవాసములో యవ్వనస్తులైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా యవ్వనస్తులు దేవ ఆత్మీయ జీవితాలు కలిగి ఉండటానికి, మంచి ప్రార్థనాపరులుగా, మంచి వాక్య ధ్యానము కలిగిన జ్ఞానవంతులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాలను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారి అవసరతలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ప్రార్థన చేయమని కోరుతూ వచ్చారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్య క్షేమములు ఈ రాత్రి ప్రసాదించమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. కన్న తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం తండ్రి ఆ నాయన రవికిరణ్, అలాగే ఆ రోషిని, ఆ యొక్క నూతన దంపతులు మీరు జతపరిచారు. వారికి తోడుగా ఉండే నూతన దంపతులకి చక్కగా వివాహం జరిగించారు. అక్కడ నీ దాసుని బలపరిచి చక్కగా ఉపదేశించారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ నోటి మాటలు అక్కడ వినగలిగాము, నీ మెల్లనైన స్వరాన్ని అక్కడ వినగలిగాము. దేవా, నీకు వందనాలు. చక్కగా సృష్టికర్త అయిన దేవుని ఎదుట వారు ప్రమాణములు చేశారు తండ్రి.
ఆ ప్రమాణములు వారి జీవితంలో స్థిరపరచండి. వారి జీవితంలోనే కాదు, వివాహమైన మా జీవితాల్లో కూడా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. వివాహాన్ని మహిమకరంగా జరిగించారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన కృప మా మీద ఉంచమని వేడుకుంటున్నాను. ఇక లైవ్ టెలికాస్ట్ అవుతుండగా మరి ఇక టెలికాస్ట్ అంతట్లో తోడై ఉండండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, పరిశుద్ధతలో ఎదుగుటకు సహాయం చేయండి వేడుకుంటున్నాను. ఆత్మీయ సోమరితనాన్ని తీసివేయండి, ఆత్మీయ గొడ్డుతనాన్ని తీసివేయండి. అన్ని రీతిలుగా నీ కృప అనుగ్రహించమని కోరుతూ ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. ముఖ్యంగా నీ దాసుని పరిచర్య కొరకై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం వివాహ పరిచర్య అయ్యింది, అలాగే రాత్రి గౌరవపేట వెళ్ళారు, అలాగే రేపు ఉదయకాలం వేమవరంలో తండ్రి నాయన మరి సూర్యరావు గారి యొక్క మరి జ్ఞాపకార్థ ఆదరణ కూడిక, దూర ప్రాంతాల్లో ఉన్న వారి పెద్ద కుమార్తె వారి కుటుంబం, చిన్న కుమార్తె వారి కుటుంబం, వారి కుమారుడు వారి కుటుంబానికి, అలాగే సూర్యరావు గారి యొక్క భార్య గారికి, అలాగే మరి సావిత్రి గారి యొక్క తోపుట్టువులు, అలాగే నాయన మరి కృష్ణ గారు, సతీ గారు, నాగేశ్వరరావు గారు సోదరులు ఉన్నారు కనుక వారికి, వారి కుటుంబ సభ్యులు ఇంకా సురేషు, రాజేషు, అలాగే అనేక మంది ఉంటుండగా వారందరికీ గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మధు గారు కుటుంబ సభ్యులందరికీ గొప్ప ఆదరణ దయచేయండి. రేపు కూడికంతట్లో సహాయం చేస్తూ రండి ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. నిదాసును కూడా బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృపాక్షేమములు దయచేయండి. అన్ని రీతులుగా నీ కృపను కోరుతున్నాను. ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు కనుక మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ముఖ్యంగా నీ దాసుని కుటుంబాన్ని, నీ దాసునికి ఇచ్చిన తల్లిగారు, అలాగే దాసునికి ఇచ్చిన మరి నాయన నీ దాసురాలను బట్టి, అలాగే పెద్దదిని గారు వారికి ఇచ్చిన బిడ్డలు వారి వారి కుటుంబాలను బట్టి, అలాగే నాయన చిన్నన్నయ్య కుటుంబాన్ని బట్టి, అలాగే నీ దాసుని నిష్ప్రయోజక దాసుని నా కుటుంబాన్ని బట్టి, నీ దాసునికి ఇచ్చిన బిడ్డలు కుమార్తె ప్రవల్లిక, అలాగే రంజిత్ పాల్ని బట్టి, అలాగే నాకు ఇచ్చిన కుమార్తె శ్రీవల్లికను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే బిడ్డలకు నాయన మరి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక బిడ్డల ఎగ్జామ్స్లో కూడా తోడై ఉండి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను. అన్ని రీతిలుగా నీ కృప అనుగ్రహించండి, సమృద్ధి అనుగ్రహించండి. దేవా తోడై ఉండండి. ఈ దాసునికి ఇచ్చిన సహవాసముల చుట్టూ, కుటుంబముల చుట్టూ, అలాగే బలహీనులైన వారందరి చుట్టూ నీ కృప అధికముగా ఉంచండి ప్రార్థిస్తున్నాను. దేవా తోడై ఉండండి. అలాగే నాయన సత్యసాగర్ను బట్టి, అలాగే వెంకటలక్ష్మి గారిని బట్టి, అలాగే బలహీనులైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్న తోడుగా ఉండండి. అలాగే సహవాసంలో వివాహం కావలసిన అవని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. అద్భుత కరుడా తగిన కాలంలో ఆయన వివాహాలు జరిగించండి ప్రభువా. మేమేదో తొందరపడుతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం, నీ మీద అలుగుతూ ఉంటాం. అయితే తగిన కాలంలో బిడ్డలకి ఏది శ్రేయస్సో, బిడ్డలకి ఏది మేలో మీరు అనుగ్రహించమని కోరుతూ ప్రార్థిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ, ఇగో నాయన తాడువేవని అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి, మా ప్రాంతాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే సంఘ బిడ్డలను కానీ, కుటుంబాలను కానీ, సేవకులను కానీ ఏమాత్రం కూడా అవి అటాక్ కాకుండా సహాయం చేసి, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని సెలవిచ్చావు గనుక మరి అలాంటి బలహీనతలు అటాక్ అయితే పరిచర్యలు ఆపేయాలి కదా ప్రభువా. పరిచర్యలు ఆగకుండానట్లు, ఆరోగ్యాలు కుంటుపడకుండానట్లు సహాయం చేయండి ప్రార్థిస్తూ, మహిమాగణతలు మీకు ఆరోపిస్తూ, ఈ విషయాలన్నీ మీ పాదముల ఎత్తుకు తెస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మహిమాగణతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతి చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యనిత్య సహవాసము మనకును, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ, అలాగే దేవుడు తన దాసునికి ఇచ్చిన సంఘములకును, సార్వత్రిక సంఘ పరిశుద్ధులకును, చెదిరి ఉన్న పరిశుద్ధులందరికీ, భక్త సమాజమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇలారా అందరికి వందనాలండి.